భారతదేశం వ్యాప్తంగా ఈ సర్ ప్రక్రియ అనేది జరుగుతూనే ఉంది. ఏదైతే అక్రమ ఓట్లను తొలగించే ప్రయత్నంలో కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన ఈ ప్రక్రియను దాదాపు ప్రతి గ్రామాల్లోకి, జిల్లాలోకి, ప్రతి ఇంటికి ఈ సర్ ప్రక్రియ అనేది జరుగుతూనే ఉంది. ఇదే క్రమంలో తెలంగాణకు సంబంధించి దాదాపుగా 73 లక్షల ఓట్లు, అంటే ఏదైతే 73 లక్షల నకిలీ ఓట్లు, అంటే దొంగ ఓట్లు ఉన్నట్లుగా ఈ దర్యాప్తు వారు నిర్ధారించారు. అయితే ఇదే క్రమంలో తెలంగాణలోనే 73 లక్షల ఓట్లు అంటే ఒకసారి అంచనా వేయండి. మరి ఈ సర్ అనే ప్రక్రియ రాకపోతే ఎన్ని దొంగ ఓట్లు ఉండవు. ఇదే విధంగా ఈ నకిలీ ఓట్లకు సంబంధించి కేంద్ర గవర్నమెంట్ అయితే అన్ని కోణాల్లో మరి దీన్ని గ్రామాల వరకు వ్యాప్తి చెందేలా చేస్తున్నారు. మరి ఈ ప్రక్రియ గడువును కూడా పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో మరి బీజేపీకి యాంటీగా మాట్లాడుతూ గవర్నమెంట్ని తనదైన శైలిలో ప్రశ్నలు సంధిస్తూ ఉండే, ఎప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక కాంట్రవర్సీలో ఉండే ఒక యాక్టివ్ యాక్టర్, అలాగే ఒక క్వశ్చనింగ్ పర్సన్ కూడా ఇప్పుడు ఈ సర్ ప్రక్రియలో తన ఓట్లు కోల్పోయానని భావోద్వేగానికి గురవుతున్నట్లుగా మాట్లాడుతున్నారు. అయితే దీనికి సంబంధించి అయితే ప్రకాష్ రాజ్ ఉన్నారో గతంలో కూడా బీజేపీ గవర్నమెంట్ని గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. అదే క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ని కూడా అతను గట్టిగానే ప్రశ్నిస్తున్నాడు. ఈ ప్రశ్నించే క్రమంలో దాదాపు అతను ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. అదేవిధంగా జస్ట్ ఆస్కింగ్ అనే ట్యాగ్ను కూడా ఆయన వాడుతూనే ఉంటారు. అయితే ఇదే క్రమంలో బెంగళూరుకు సంబంధించి ఈ సర్ ప్రక్రియలు జరిగించారు. ఇదే క్రమంలో ఏదైతే ఈ ప్రకాష్ రాజ్కి సంబంధించిన ఓట్ అనేది పోయిందని తను మాట్లాడుతున్నారు. ఒకసారి మీరు ఆ వీడియోలో చూడండి. Dear friends, Satyu, I want to share a joke with you. I am one of the 65 lakh voters whose vote right has been deleted from Bangalore constituency after SIR. Nice joke, no? I was born in this constituency. I lived in this constituency. I had my schooling, college, theatre. And for your kind information, I was an MP candidate of this constituency too. Well, the joke is nice. Game on. Let me see what is the process I have to go through. Kya kagas dikhana padega to get back my voter ID. Well, game on. But one little word. My friend, you can use your powers to deny few of the citizens the right to vote who may not elect you. But can you stop us, my dear friend, from our power of bringing you down? Just asking. Bye. చూసారా, నేను పుట్టింది పెరిగింది కర్ణాటకలోనే, బెంగళూరులోనే, ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే నేను పుట్టాను, ఇక్కడ నేను ఎదిగాను అని తను ఆరోపిస్తున్నారు. అదే నా సొంత గడ్డ పైన నా ఓటును తొలగించారు. ఈ సార్ ప్రక్రియ ద్వారా బీజేపీ ఈ విధమైన కుట్ర చేస్తుంది, నకిలీ ఓట్లు అని చెప్పి అసలైన ఓట్లనే తను తుడిచేస్తుంది. మరి నా ఓటు నాకు తిరిగి రావాలంటే ఏం చేయాలో నాకు తెలియడం లేదు. మరి ఏ విధమైన సర్వేలు చేయాలి అది నాకు అర్థం కావట్లేదు. మరి బీజేపీని అయితే నేను ఎప్పటికీ ప్రశ్నిస్తూనే ఉంటా. ఈ విధమైన నకిలీ ఓట్లను తీస్తా అని నేను పుట్టిన గడ్డ పైన నా ఓటు తీయడం సిగ్గునీయమని అతను తిరిగి ప్రశ్నిస్తున్నాడు. అయితే దీనికి సంబంధించి విజువల్లో మనం చూసాం. ప్రకాష్ రాజ్ ఆరోపణలు ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు, కానీ అతను ఆరోపిస్తున్న వాదనను చూస్తుంటే అతను పుట్టింది పెరిగింది కర్ణాటకలోనే, బెంగళూరులోనే నేను చదువుకున్నాను, నా గడ్డ పైన నా ఓటు తీయడం కరెక్ట్ కాదు అని తను మాట్లాడుతున్నారు. చూడాలి ఇది ఏ విధంగా వెళ్తుందో.